నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ధర్మపీఠం దద్దరిల్లుతోంది. దేవుడు చేసిన మనుషుల్లారా, సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. హిందువని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి వస్తోందట. ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి జరగకూడదు. మన మౌనం చేతగానితనంగా భావిస్తున్నారా అంటూ హిందూ గళాలు ఇప్పుడు గర్జిస్తున్నాయి. ఎందుకో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఆది అంతం లేనిదే సనాతన ధర్మం. సృష్టి మొదలైన నాటి నుంచి మానవాళి జీవితం అంతమయ్యే వరకు ఉంటుంది. అలాంటి సనాతన ధర్మంపైనే అనుచిత వ్యాఖ్యల. హిందూ దేవుళ్ళంటే చులకన భావమా? పవిత్ర ప్రసాదాల్లో కూడా కల్తీ కల్లోలమా? ఇదెక్కడి ధర్మం? అందుకే ధర్మయుద్ధం చేసే టైం వచ్చింది. కదలిరండి, కదం తొక్కండి అంటూ హిందూ ధార్మిక సంస్థలు కదం తొక్కుతున్నాయి. మరి సనాతన ధర్మంపై నిజంగానే కుట్ర జరుగుతోందా? అందులో భాగమే శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలపడమా? ఎనఫ్ ఆఫ్ దిస్. చాలు, ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు మనకందించిన ధర్మబద్ధమైన జీవన విధానం. సనాతనమన్నా హైందవమన్నా భారతీయ జీవన విధానంలో మాత్రమే కనిపించే, ఇంకా ఏ ఇతర దేశంలోనూ మతంలోనూ కనిపించని ఒక దివ్యమైన జీవన విధానం. సహనం, స్వచ్ఛత, సచ్చీలత, దయ, దాతృత్వం, నీతి, నిజాయితీలతో పాటు మనం ఆచరించే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మరక్షణ కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించే వీరత్వం. ఇది సనాతన ధర్మం అంటే. అలాంటి ధర్మంపై జోకులేస్తే ఇన్నాళ్లు సహించాం, ఇకపై భరించలేమంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంట్లో పూజలు చేస్తూ బయటకొచ్చి గాయాలు చేస్తారా? తప్పు తప్పు, ముమ్మాటికి తప్పు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది అంటూ ఎలుగెత్తిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎనఫ్ ఆఫ్ దిస్. చాలు, ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. ఇక చాలు, దేవుళ్లను అవహేళన చేసినా గమ్ముకున్నాం, వినాయకుడిపై జోకులేసినా మిన్నకుండిపోయాం, సరస్వతీదేవిని అపహాస్యం చేస్తే ఊరుకున్నాం, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తే ఓపిక సహించాం, కడుపు మండినా కన్నీళ్లు దిగమింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవరైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడినా, అపహాస్యం చేసినా, జోకులు వేసినా ధర్మపీఠం దద్దరిల్లుతోంది. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులను తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. అహంకారం రొమ్ము చీల్చి హైందవ ధర్మ జెండాను సమున్నతంగా ప్రతిష్ఠించండి. ఎప్పటికైనా ధర్మం చేతిలోనే, అధర్మం సర్వనాశనం అన్నది పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. అధికారంలోకొచ్చాక పవన్ కళ్యాణ్లో ఇంత ఆగ్రహం చూడలేదు జనం. తన మీద రోతరాతలు రాసినా, విషపు మాటలు కక్కినా, విమర్శలతో ఊపిరాడకుండా చేసినా ఇంతిదిగా పవన్ కళ్యాణ్ స్పందించింది లేదు. గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్లో ఆవేశం రోజు రోజుకు రెట్టింపవుతూ వస్తోంది. ఓవైపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ మెట్లను స్వయంగా శుద్ధి చేశారు. తర్వాత మెట్లకు కుంకుమ బొట్లు పెట్టారు. ఈ సందర్భంగా హిందూ దేవుళ్లను టార్గెట్ చేసే కొందరికి పవన్ తనదైన శైలిలో గట్టి వార్నింగ్ ఇస్తూ హైందవ ధర్మంపై జోకులు వేసే వాళ్లకు గట్టిగానే మొట్టికాయలు వేశారు. ఇందులో వైసీపీకి చెందిన లాయర్ పొన్నవోలు సుధాకర్ పై
సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బంగారం, రాగి, పంది కొవ్వు రేటు, నెయ్యి రేటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పొన్నవోలును మదమెక్కి మాట్లాడుతున్నావా అంటూ స్ట్రెయిట్ గానే వార్నింగ్ ఇస్తూ దూకుడుగా వెళ్తున్నారు పవన్. ప్రాయశ్చిత్త దీక్ష, దుర్గగుడి శుద్ధి, హైందవ ధర్మంపై పవన్ దూకుడుకు తటస్థ హిందువులపై ప్రభావం కనిపిస్తోంది. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. ఇదే ఇష్యూలో ఇప్పటికే టాలీవుడ్ లోనూ మంటలు రేగుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ గతంలో చేసిన ట్వీట్ కు ఇటు సినీ పరిశ్రమ నుంచే విమర్శలొచ్చాయి. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ ను ఖండాలుగా నరికారు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ అంటే గౌరవం అంటూనే చురకలంటించారు. ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2 వే, ఇట్ ఈస్ నాట్ 1 వే. నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని. పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పు లేదన్నది సగటు హిందుత్వవాది వాదన. సాధారణంగా చదువుకున్న వాళ్ళకి అన్ని మతాలు సమానం, దేవుళ్ళందరూ ఒక్కటే, ఏ మతం ఆచరిస్తే ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటూ ఓ సిద్ధాంతం రాసుకొని బరిగీసుకొని బతుకుతూ ఉంటారు. అలా బతకడంలో తప్పు లేదు. నువ్వు హిందూ అయితే సర్టిఫికెట్స్ లో హిందూ అని రాయించుకున్నప్పుడు హిందువులాగే బతకలేవెందుకు అన్నది ఏపీ డిప్యూటీ సీఎం ప్రశ్న. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ, దేవుళ్ల మీద నమ్మకం లేదని లోపల ఆలోచిస్తూ, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే అన్న కొటేషన్లు కొడుతూ ఉండకన్నది పవన్ లాంటి వారి మాట. అసలు మతమంటే మనిషి మతిలో నుండి పుట్టింది. మతం అంటేనే అభిప్రాయం. మనిషి రాకముందు మతం లేదు. మతం అనేది మనుషుల కోసం, మనుషుల చేత, మనుషులే ఏర్పరచుకున్న ఒక నియమావళి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు వచ్చాకే క్రైస్తవం పుట్టింది, మహమ్మద్ ప్రవక్త వచ్చాక ఇస్లాం, బుద్ధుడొచ్చాక బౌద్ధం వచ్చిందని చరిత్ర చెప్తోంది. కానీ హిందూ మతం ఎవరో వచ్చి స్థాపించలేదు. నిజానికి హిందూ అన్నది మతం కాదు, ధర్మం. ఎప్పటి నుండో ఉంది. అసలు దేవుళ్ళు పుట్టకముందే హిందూ ధర్మం ఉందన్నది చరిత్రకారుల మాట. మరి ప్రకాష్ రాజ్ లాంటి జ్ఞానులకు అర్థం కాదా అన్నది సగటు హిందూవాది వాదన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలనే డిమాండ్తో పాటు మా ధర్మం జోలికొస్తే ఊరుకోబోమని స్ట్రెయిట్ గా హెచ్చరిస్తున్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీదకి రమ్మని చెప్పట్ల. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కడి బాధ్యతేనా, మా బాధ్యతేనా, మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? లడ్డూ కల్తీ వివాదంతో మొదలైన దుమారం ఇప్పుడేకంగా సనాతన ధర్మం పరిరక్షణ వైపు అడుగులు వేస్తోంది. ఆ తొలి అడుగు తనతోనే మొదలైందని ఏపీ డిప్యూటీ సీఎం చెబుతున్న మాట. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ మాటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ప్రతి మాటకు సమాధానం చెబుతా అంటూ రియాక్ట్ అయ్యారు. తానెక్కడో విదేశాల్లో ఉన్నానని 30 తర్వాత సమాధానం చెబుతా అంటూ ఎక్స్లో ట్వీట్ చేశాడు. మరి 30 తర్వాత ఇది మతం కాస్త రెటమతంగా మారుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహం ధర్మాగ్రహం అంటున్నారు హిందుత్వవాదులు. కానీ రాజకీయంగా ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు హిందూ ధర్మంపైనే ఎందుకీ దాడులు, హిందూ దేవుళ్లపైనే ఎందుకీ అర్థం పర్థం లేని విమర్శలు, ఒకరి విశ్వాసాన్ని మరొకరెందుకు దెబ్బతీస్తున్నారు? గుళ్ళు గోపురాలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట పడదా?
యుద్ధం మొదలైంది. ఒకటి కాదు, రెండు కాదు. ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? సినిమాలు, సరస్వతీదేవి, హిందూ గుళ్లపై దాడులు. ఒకటా రెండా, పదా? చరిత్రలో ఎన్నో సంఘటనలు. సుల్తాన్లకు కోపమొస్తే హిందూ దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావాల్సిందే. బ్రిటిష్ వారికి కోపమొస్తే హిందువులపై దాడులు జరగాలి. హిందూ పండగలపై విమర్శలు, పర్యావరణ హాని అంటే కారణం హిందువుల పండగలే అన్నట్లుగా నేడు మారిపోయింది. ఇప్పుడు ఇదే ఆగ్రహం పవన్ కళ్యాణ్ది. చాలు, ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. తిలా పాపం తలా పిడికెడన్నట్లుగా ఇందులో రాజకీయ నేతలు కూడా ఓట్ల కోసం హిందూ ధర్మాన్ని తాకట్టు పెడుతున్నారన్న విమర్శలున్నాయి. డిఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు. దీన్ని ఎలా చూడాలి? ఉదయనిధి వ్యాఖ్యలతో బీజేపీ ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ రగడ సాగింది. ఇది సనాతన ధర్మం కుల వ్యవస్థకు ప్రతీక, అది సమానత్వానికి విరుద్ధమా అనే ప్రశ్నలను లేవనెత్తాయి. ఇక ఏ రాజా లాంటి వారు భారత్ ఒక దేశమే కాదంటారు. రాముడు వాళ్ళకి శత్రువు అన్నారు. భారత్ మాతాకి జై వంటి నినాదాలని తమిళనాడు ఏనాడు అంగీకరించదంటూ రెచ్చగొడతారు. హిందువులను, భారతీయులను దారుణంగా అవమానించిన ఈ వ్యాఖ్యలు బహిరంగంగా ఖండించే ధైర్యం చేయలేదు ఎవ్వరు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖళీలో దళిత వర్గాల మహిళల్లో షేక్ షాజహాన్ అనే వ్యక్తి చెరబడితే ఒక్క మానవ హక్కుల సంఘం, మహిళా సంఘం నోరెత్తలేదెందుకని? షేక్ ను ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా వెనకేసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి అన్నది సగటు హిందుత్వవాది వాదన. 370 అధికారణాన్ని రద్దు చేసినా మౌనంగా ఉన్న నాయకులు సెక్యులరిస్టులు ఎందుకవుతారు అంటూ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ చేసినా, పావు గంట రక్షణ దళాలు కళ్లు మూసుకుంటే ముస్లింల సత్తా ఏంటో హిందువులకు చూపిస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటున్నాయి ధార్మిక సంఘాలు. हिंदुस्तान हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, ठीक है, तुमको हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे कितने। కర్ణాటకలో కోటి రూపాయల ఆదాయం దాటిన హిందూ దేవాలయాల మీద పన్ను విధింపు, మతాంతరీకరణ, హిజాబ్, గోవధలకు అనుమతిస్తామని ప్రకటించిన ప్రభుత్వాలను ఏమనాలి? ఈ దేశంలో బహిరంగంగా గుడిగంటలు మోగించే హనుమాన్ చాలీసా చదువుకునే హక్కు హిందువులకు ఉందా లేదా? ఏ రాజకీయ పార్టీనైనా సమర్థించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కును దారుణంగా భంగపరుస్తున్న పార్టీలున్నాయి. అందుకే మన దేశం, మన ధర్మం అన్న పోరాటం మొదలైందంటున్నారు హిందుత్వవాదులు. భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. సనాతన ధర్మంపై దాడులు జరిగితే సినిమా హీరోలు కూడా స్పందించాలన్నది పవన్ కళ్యాణ్ మాట. సినిమాల్లో హిందూ దేవుళ్లపై కించపరిచినప్పుడు బందులు, రాస్తారోకోలు, మనోభావాలు గుర్తు చేసుకున్న వారంతా ఇప్పుడేమయ్యారు అన్నది జనసేన అధ్యక్షుడి ప్రశ్న. ఇలాంటి సున్నిత వివాదాల్లో సినిమా హీరోలు ఎంత ఆచితూచి మాట్లాడాలో తమిళ హీరో కార్తీ ఉదంతం బెస్ట్ ఎగ్జాంపుల్. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకంతే, సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. ఇక్కడ హీరో కార్తీ ఇంటెన్షన్ వేరు కావచ్చు, కానీ ఆ రకంగా జోక్ లాగా తీసుకోకుండా ఉండాల్సిందన్నది పవన్ వాదన. ఇక హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నాస్తిక సంఘాలకు పరిపాటిగా మారిపోయింది.
మొన్నటికి మొన్న అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, బైరి నరేష్ లాంటి వ్యక్తులు అయ్యప్ప స్వామి పుట్టుకనే అవమానించారు. ఆదేశంలో ఉండడం చూడకుండా అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. అంతటితో ఆగలేదు. సరస్వతీదేవి మ్యూజిక్ టీచర్ అని, ఆమె చదువుల తల్లి కాదు అంటూ రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. సరస్వతి అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది కాబట్టి ఆమె మ్యూజిక్ టీచర్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆమె చేతిలో పుస్తకం కానీ చదువుకు సంబంధించి ఏమీ ఉండదని, దేవిశ్రీ ప్రసాద్ చేతిలో గిటార్లా సరస్వతీదేవి చేతిలో వీణ ఉందంటూ కించపరిచాడు. మరి సరస్వతి మాత మా అవ్వకే చదువు రాలేదు, ఆమె ఏ యూనివర్సిటీలో చదువుకున్నచ్చు? నిజమా కాదా? పాపం నేను సరస్వతి మేడంని ఏమన్నా, ఎందుకంటే నాకు ఆమె అంటే గౌరవం, నేను పాటలు పాడతా కాబట్టి. ఆమె చేతిలో ఏముంటది మిత్రులారా? గోడ మీద ఉండే చెప్పాలి, సరస్వతి చేతిలో ఏముంటది? వీణ ఉన్నారని ఏమంటారు? మ్యూజిక్ టీచర్ కదా. దేవిశ్రీ ప్రసాద్ గిటార్ పట్టుకుని ఫోన్ కొట్టి ఇట్లా దిగుతాడా దిగడా? మరి ఒకవేళ సరస్వతి మేడం చదువుల తల్లి అయితే ఆమె మెడలు ఉండాలి కదా, ఆమె చేతిలో పుస్తకాలు ఉండాలి కదా, మరి ఆమె చేతిలో పుస్తకం ఉండాలి కదా. ఆమె పేరు ఏంది? సరస్వతి చదువుల తల్లి కాదు, సరస్వతి మ్యూజిక్ టీచర్. సరస్వతి ద మ్యూజిక్ టీచర్ చెప్పాలి. సరస్వతిదా గట్టిగా, సరస్వతిదా. ఇవి సరిపోవంటూ గణేష్ ఉత్సవాల్లో కూడా అనేక అపశృతులు, అపచారాలు, డీజే సాంగ్లతో ఊ అంటావా ఊహు అంటావా పాటతో వినాయక స్వామిని అపహాస్యం చేస్తూ చిందులేశారు. ఇక శ్రీవల్లి సమేత వినాయకుడు అంటూ పుష్ప సెట్లో వినాయకుణ్ణి హీరోయిన్ బొమ్మను పెట్టి మన సంప్రదాయాలను మంట కలిపేశారు. ఇలా ఒకటేమిటి, చెబుతూ పోతే కోకొల్లలు. ఇలాంటి వాటికి చర్మగీతం పాడాలన్నది హిందుత్వవాదుల వాదన. అందుకే ధర్మయుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారు. ప్రస్తుతం లడ్డూ కల్తీపై ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి కల్తీకి బాధ్యులెవరో తేల్చే పనిలో పడింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకునేది ఎవ్వరైనా ఉపేక్షించేది లేదంటూ పెద్ద ఎత్తున ధార్మిక సంస్థలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ టీం ఏర్పాటుకు ముందు సీఎం చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. సిట్ టీం ఏర్పాటుపై డీజీపీతో కూడా చర్చించారు. సిట్ చీఫ్ గా ఎస్ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికాంత్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ పిహెచ్డి రామకృష్ణ, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ పేర్లు పరిశీలించి చివరకు త్రిపాఠి పేరు ఖరారు చేశారు. ఆవు నెయ్యి కొనుగోలు, టెండర్ల వ్యవహారంపై సిట్ ఫోకస్ పెట్టబోతోంది. అలాగే కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీస్తోంది. ఇక ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ, కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడుతుంది. కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అనే దానిపై ఎంక్వైరీ చేస్తుంది. మరోవైపు సిట్ వద్దంటే వద్దంటున్నారు వైసీపీ నేతలు. దానిపై తమకు నమ్మకం లేదంటున్నారు. సిబిఐతో విచారణ చేయించాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నారు. ఇలా తిరుమల లడ్డూపై వివాదం మరింత రాజుకుంటుంది. ఒకవైపు సనాతన ధర్మం పరిరక్షణ, మరోవైపు శ్రీవారి ప్రసాదం కల్తీపై అటు రాజకీయంగా ఇటు ఆధ్యాత్మికంగా యుద్ధం సాగుతోంది.